ఈరోజు నేను ఇన్‌స్టంట్‌గా అయిపోయే బేషన్ లడ్డూని చేసుకున్నాను. ఎలాంటి పాకం లేకుండా చాలా తొందరగా అయిపోతుంది ఈ లడ్డు అనేది. 2 కప్పుల శనగపిండి జల్లించుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత 1:30 కప్పు చక్కెర పొడిని తీసుకున్నాను. ఇప్పుడు అలాగే 2 కప్పుల శనగపిండికి నేను పావు కప్పు నెయ్యి, పావు కప్పు నూనె తీసుకొని ఒక కడాయిలో వేసుకొని హీట్ చేసుకున్నాను. ఆ తర్వాత శనగపిండిని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దాంట్లో మనము ఆల్రెడీ పట్టి పెట్టుకున్న చక్కెర పొడిని వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని కాసేపు చల్లారనిచ్చుకోవాలి. చల్లారిచ్చిన తర్వాత ఈ మిక్చర్ అనేది చల్లారిన తర్వాత పిండిని మంచిగా చేత్తో కలుపుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకుంటే ఎంతో టేస్టీగా అలాగే ఎంతో ఈజీగా అయ్యే శనగపిండి లడ్డూలు బేషన్ లడ్డు రెడీ. దీంట్లో మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.